వందనాలు. చాలా సంతోషకరమైన శుభదినం. ఈ సంవత్సరం కూడా నేను మీతో ఉండడం ప్రభు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. శామ్యుల్ గారు మరియు చెల్లి పరిమళ, సంఘ పెద్దలు, మరి అందరూ చక్కని ఆహ్వానం మాకు ఇచ్చారు. మీరు ఖచ్చితంగా రావాలని. దేవుడు మాకు మంచి వీలు కలుగజేశాడు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మీ ముందు నిలిపిన దాన్ని బట్టి దేవునికి మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. మరి నా వెనుక శక్తివంతులైన దైవజనులు ఉన్నారు. సహోదరులు మలాకి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్నటి దినం సంఘములో మన వ్యక్తిత్వ వికాస విజిత జీవితాల గురించి మనం విన్నాం. ఈరోజు ఒక భక్తుని జీవితంలో నుండి ఒక 4 విషయాలు మీతో నేను ముచ్చటించాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే సంఘంలో ఉన్న మనం వ్యక్తిగతంగా ఎలా ఉన్నాం, సంఘాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చుకోడు. సంఘం ఎదగడానికి, సంఘం నువ్వు బలపరచబడడానికి, సంఘం క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవంగా ఉండడానికి, సంఘం ఆయన పొలంలో నువ్వు పనిచేయడానికి, సంఘం ఆయన భార్యగా నువ్వు నివసించడానికి, సంఘం ఆయన సైన్యంలో నువ్వు ఒక యథార్థవంతుడిగా, ఒక జట్టి, ఒక సైనికుడిగా పనిచేయడానికి సంఘం. కనుక వ్యక్తిగతంగా ఎలా ఉన్నాము అనే పరీక్ష చాలా ప్రాముఖ్యమైంది. స్కూలు ర్యాంక్ ఇస్తారు. స్కూలుకు ర్యాంక్ ఎలా ఇస్తారంటే క్లాసులు అన్నిటిని కలిపి ఫస్ట్ క్లాస్ ఏ ర్యాంక్ ఉంది, సెకండ్ క్లాస్ ఏ ర్యాంక్ ఉంది, అలా ఎలిమెంటరీ అయితే 5 క్లాసుల ర్యాంకు కలిపి ర్యాంకు పెడతారు. ఒకళ్ళు ఒక క్లాస్ ర్యాంక్ రావాలనుకోండి, ప్రతి ఒక్కళ్ళ ర్యాంక్ కలిపి ర్యాంక్ తయారు చేస్తారు. సో ఈరోజు వ్యక్తిగతంగా నీ ర్యాంక్ ఏంటి, వ్యక్తిగతంగా నీ యొక్క ప్రమాణం ఏంటి, వ్యక్తిగతంగా నీ విశ్వాస పరిధి ఏంటి, ప్రతి ఒక్కడు తన గురించి తాను లెక్క అప్పజెప్పుకోవలసి ఉంది. ప్రతి ఒక్కడు. అందుచేత ఇండివిజువల్గా మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూడికలు అందుకే ఇక యేసు ప్రభు బహు సమీపంగా ఉన్నాడు. ఆయన రావడానికి కావలసిన గుర్తులన్నీ వరుసగా జరిగిపోతున్నాయి. ఇంకా ఏదో 2-3 గుర్తులు మిగిలి ఉన్నాయి. అవి కూడా అయిపోతే ఇక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేస్తాడు. అవి కూడా జరిగిపోతున్నాయి, రహస్యంగా మనకు తెలియట్లా. కనుక యూదుల సమీకరణ 97% అయిపోయింది, వచ్చేసారు అందరూ కూడా. మరి ఎర్ర గొర్రె పిల్ల, లేకపోతే రక్తవర్ణ చంద్రుడు, ఇవన్నీ కూడా అన్నీ లభించేసినాయి. వాళ్ళకు బలి ఏర్పాటు కోసం చూస్తున్నారు వాళ్ళు. మరి జూద్స్ ఆ బలి చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ముస్లింలు కట్టి ఉన్న డోమ్ ఉంది, అక్కడ చేయకూడదు, అక్కడే చేయాలి అసలు. కానీ అక్కడ మరి వాళ్ళు పర్మిషన్ ఎవరో, అందుకోసమని మన వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. దానికి కావలసిన శలకాలు, వాటికి సంబంధించిన అవన్నీ కూడా భూగర్భ పరిశోధనలు అన్నీ దొరికినాయి. సో ఆనాడు ఎర్రపెయ్య, మరి దానికోసం ఎదురు చూశారు మొన్నటి వరకు, అవి కూడా లభించినాయి. కనుక ఇవన్నీ కూడా మనకు రుజువులేగా దేవుడు చెప్పిన అన్ని సూచికలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్రమం విస్తరించిపోద్ది, అనేకులు ప్రేమ చల్లారిపోద్ది. ఇవన్నీ రుజువులైనప్పుడు ఇంకా మనం వేటి కోసం పరిగెత్తుతున్నాం. పీటర్ సింగ్ గారు అని దైవజనుడు, విజయవాడలో మంచి దైవజనుడు, ఆయన చాలా పాటలు రాశాడు. అందులో ఒక పాట ఆయన రాస్తూ, కాదు కాదు నిద్రపోవు కాలము, కాదు స్వస్థత తిరణాళ్ళ కాలము. స్వస్థత తిరణాళ్ళ కాలం కాదు ఇది, పరుగు పందెము ఇది, యుద్ధ రంగము, యేసుక్రీస్తు రాకడకై చూచు కాలము. యేసుక్రీస్తు రాకడకి ఎదురు చూసే కాలం ఇది. స్వస్థతల కోసం బొసులు వేసుకొని తిరిగే కాలం కాదు ఇది. నీ కళ్ళు తెరచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు, కోతకాలమో ఇది కృపాకాలమో.
అంత్యకాలమో ఇది ఆపత్కాలమో, జనము మీది జనము దాడి చేయు కాలము, దుష్టవార్త వినుచు గుండె పగులు కాలము. ఎలాంటి కాలం ఇది? గుండె పగిలిపోయే కాలం అది. ఇలాంటి రోజుల్లో అనేక మంది దైవజనుల్ని మొట్టు పెడుతున్న రోజుల్లో, అనేక మందిరాలు కూల్చేస్తున్న రోజుల్లో, క్రైస్తవ్యం వ్యాప్తి జరగకుండా ఎప్పటికప్పుడు దాడి చేస్తున్న ఈ కాలంలో ఇంకా నువ్వు దేవుడు నిన్ను పరీక్ష చేసినప్పుడు నువ్వు నిలిచేవాడిగా ఉన్నావా? అది మనం పరీక్ష చేసుకోవాలి. ఏదో మందిరాల్లో బతుకుతున్నాము, ఎదుగుతున్నామంటే కుదరదో. ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా బాప్తిసాలు తీసుకోకుండా, ఇంకా సంఘంలో చేర్చబడకుండా, ఇంకా ఎదగకుండా, ఇంకా నిర్లక్ష్యంతో దేవుడు ఒకవేళ నేను నమ్మి ఉన్నాను అని అంటే ఎంత ఎదిగావు నువ్వు? దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆయన చేసే 4 పరీక్షల్ని ఈ రాత్రి నేను మీకు గుర్తు చేస్తా. దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. ఆదికాండం 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చిన్న ప్రార్థన చేస్తా. అబ్రహామును దేవుడు పరిశోధించాడంట. ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మందిరం ఇచ్చి, సహవాసం ఇచ్చి, సన్నిధి ఇచ్చి, కాపరినిచ్చి తండ్రి, అద్భుతమైన లేఖన సత్యాలను మా ముందుంచి, లేఖనాల్ని మా చేతిలో ఉంచి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యం ఎంత గొప్పది నాయనా. సార్వత్రిక సంఘంలో మమ్మల్ని చేర్చి నీ యొక్క సమాజంగా, నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ పేరు పెట్టబడిన వారుగా మాకిచ్చిన గొప్ప యోగ్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ చేత పరీక్షింపబడుతూ ఉండగా మేము ఎలాగున్నామో వాక్యపు అర్థంలో చూసుకొని బలపరచబడ్డానికి, స్థిరపరచబడ్డానికి, ఎదగడానికి ప్రభువా నీ యొక్క దాసుని పెదవులపై నీ దయారసం ఉంచి నీ ప్రత్యక్షత మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభువా. నిలబడింది మట్టివాడే, ఈ మట్టి ఘటములో మహిమైశ్వర్యం ఉంచండి. సమాధాన సంబంధమైన సంగతులు మాకు నేర్పించండి. లేఖనాల నుండి చూపించండి, హృదయాలలో చొప్పించండి. రూపాంతరత అనుభవం మాకు కల్పించండి ప్రభువా. మీరే మాట్లాడమని, నీ ఆత్మీయ స్పర్శ మాకందరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము జీవితంలోని 4 పరీక్షల్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మన జీవితంలో కూడా దేవుడు ఇలాగా పరీక్ష చేస్తూనే ఉంటాడు. పరీక్ష ఎందుకంటే నీకు ప్రమోషన్ ఇవ్వడానికి. పిల్లల స్కూల్లో అన్నారు పరీక్షలు తీసేస్తే బాగుండండి అని. అప్పుడు నేను చెప్పాను ఏమనంటే, పరీక్ష లేకపోతే నీకు ప్రమోషన్ ఉండదు అంటే అర్థం ఏంటంటే, పరీక్ష అయిన తర్వాత పైకి పంపుతారు. పరీక్ష అయిపోయాడు అనుకోండి, పాస్డ్ అని రాసి పక్కన ప్రమోటెడ్ అని రాసి, అంటే పాస్ అయ్యాడు కనుక పై తరగతికి లిఫ్ట్ చేస్తున్నాం అంతే. నీకు కూడా దేవుడు పరీక్ష పెట్టాలి. పెడితే అప్పుడు పై తరగతికి వెళ్తాం, ఉన్నత స్థితికి వెళ్తాం. ఖచ్చితంగా పరీక్షలు రావాల్సిందే. నీకు కూడా ఖచ్చితంగా రావాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు విశ్వాసంలో ఉంటున్నావా? నువ్వు నీతిగా ఉంటున్నావా? నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావా? నువ్వు దేవునిలోనే ఉంటున్నావా? నువ్వు దేవునికి ఎంత స్థానం ఇస్తున్నావు? దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం ఎంత? ఒక రోజులో దేవునికి నువ్వు ఇచ్చే స్థానం ఎంత? నువ్వు ఇచ్చే సమయం ఎంత? ఇవన్నీ దేవుడు పరీక్ష చేస్తే ఏమి నిలుస్తుంది నీలో? కనుక దేవుడు మనల్ని పరీక్ష చేసినప్పుడు మనం ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పుకోవాలి కదా. లెక్క అప్పచెప్పుకోవాలని ఉంది బైబిల్లో. రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. గనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది. దేవుడికి లెక్క అప్పచెప్పాలి. సరదా కాదు జీవితం అంటే. పర్లేదులే అని అంటుకుంటే కుదరదు. నీకెందుకు ఇచ్చే జీవితం? నీకెందుకు ఇచ్చే భర్తని? నీకెందుకు ఇచ్చే భార్యని? నీకెందుకు ఇచ్చే పిల్లల్ని? నీకెందుకు ఇచ్చే సంఘాన్ని? నీకెందుకు ఇచ్చే మందిరాన్ని? నీకెందుకు ఇచ్చే సహవాసాన్ని?
నీకు పాటలు ఇచ్చి వర్తమానాలు ఇచ్చి బలపరుస్తూ ఎందుకు చేశాను నేను? ఎందుకు చేశాడంటే మంచి పనులు చేయాలి. మనం దేవుడు ఆశించినట్టుగా బతకాలి. ఆయన స్కూల్లో అంటే ఈ మందిరంలో ఆయనకి తగినట్లుగా నడవాలి. ఆయన మనల్ని తయారు చేసేటప్పుడే ఒక ప్లాన్తో తయారు చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనకి స్పష్టంగా ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుంది? మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని, ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయడానికి. అంటే ముందుగా ప్లాన్ చేశాడు ఆయన. పాల్సన్ ఈ పనులు చేయాలి అని రాశాడంతే. వాటిని నీకు చెప్తాడు, నువ్వు చెయ్యి అని. కనుక దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయాలి, అందుకే తయారు చేశాడు అంతే. ఇప్పుడు ఇది చక్కగా సిద్ధం చేశాడు, దీన్ని ఇక్కడ పెట్టాలి, అందుకోసమే తయారు చేశాడు. నేను మంచం కింద కొంచెం కింద పెట్టాం, మనం అక్కడ మూలన పెట్టాం, దాన్ని పాత్ర, దాన్ని మనం చక్కగా పాత్రగా, దేవుడు కూడా నిన్ను ఒక అద్భుతమైన పాత్రగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. సౌలుని అభిషేకించి చక్కగా రాజు చేయాలనుకుంటే వెళ్ళి సామాన్లో దాక్కున్నాడంటే, వెళ్ళి సామాన్లలో దేవుడు వాళ్ళకి రుజువు ఇచ్చి అన్నీ చేస్తే ఎక్కడున్నాడు రా సౌలు? కనపట్టలేదు. సమూయేలు దేవుని దగ్గర అడిగి తెలుసుకొని, అయ్యా అతడు సామాన్లలో దాక్కున్నాడండి. సామాన్లలో దాక్కున్నాడా? అభిషేకింపబడినాడు. దేవుని పిల్లలు దేవుని కార్యాలు చేయాలి. దేవుని పిల్లలు దేవుని కోసం బ్రతకాలి. దేవుని పిల్లలు చేసే ప్రతి కార్యము, ప్రతి స్థితి ఖచ్చితంగా పరీక్షింపబడుతుంది. అబ్రహామును దేవుడు పరీక్షించాను. ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎన్నో అనానుకూల పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా అబ్రహాము కూడా దేవుడు చెప్పినట్టుగా కాకుండా సొంత నిర్ణయం కూడా తీసుకుని నాకు ఇబ్బంది పడ్డాడు. చాలా కన్నీరు వచ్చింది. తన గుడారంలో భార్య లేదు, తన గుడారంలో బలిపీఠం లేదు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ తప్పు తెలుసుకున్నాడు, దేవుని చేత బోధింపబడ్డాడు, మళ్ళీ వచ్చాడు దారిలోకి, అప్పుడు బలిపీఠం కట్టాడు. కనుక చాలాసార్లు మనం తప్పు చేసి పశ్చాత్తాపపడి తిరిగి దారిలోకి వచ్చేయాలి. ఎందుకు రావాలి దారిలోకి? ఆయన ఎందుకు తయారు చేశాడో ఆ కార్యాలు మనం నెరవేర్చాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నెరవేర్చుతున్నప్పుడు దేవుడు నిన్ను పరీక్ష పెడతాడు. అది మర్చిపోవని కూడని విషయం. ప్రతి ఒక్కడు పరీక్ష చేయబడతాడు. నేను చాలాసార్లు పరీక్షింపబడ్డా, చాలాసార్లు. కనుక మన జీవితం పరీక్షకు యోగ్యమైనదై ఉండాలి. పరీక్షలు నీకు నష్టాన్ని కలిగజేయు, నువ్వు ఎలా ఉన్నావో నీకు చెప్తే అంతే. అంచేత పరీక్షలు అంటే పిల్లలు భయపడిన అవసరంలా, నీ బతికేంటో చెబుతాయి అంతే. పరీక్ష రావాలి, ప్రతి ఒక్కడికే రావాలి. అబ్రహామును దేవుడు ఎలా పరీక్ష చేశాడో చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది ఆదికాండం 12వ అధ్యాయం. ఈరోజు దేవుడు మనల్ని కూడా పరీక్ష చేస్తున్నాడు. అబ్రహాముని ఎలా పరీక్ష చేశాడో చూద్దాం. అందుకే యెహోవా, నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నా తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తా, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించువని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించువని శపిస్తా, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపబడతాయి అని అబ్రహాముతో చెప్పాడు. అబ్రహ్మా, నువ్వు నాకు నచ్చావు అబ్బాయి, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తా. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేసేసేయి, నేను నీకు చూపించే దేశం. ఏ దేశం నైనా అని అడగల అబ్రహాం. నేను నీకు చూపించే దేశానికి వెళ్తావా? వెళ్తా ప్రభువా. నిన్ను ఆశీర్వదిస్తాలే, నిన్ను దూషించేవాడిని నేను శపిస్తాలే, భూమి అంతటా కూడా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు నాయన అని చెప్పాడు దేవుడు అబ్రహాంతో. చెప్తే అబ్రహాం ఏం చేశాడు? 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. అంతే. దీన్ని ఒబీడియన్స్ అంటారు, విధేయత. అబ్రహాం ఒబీడియన్స్ టెస్టెడ్. అబ్రహాము విధేయత పరీక్ష చేయబడింది. నువ్వు కూడా ఈరోజు పరీక్ష చేయబడుతున్నావు.
దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నావా నువ్వు అసలు? మందిరాల్లో నేను మహిమనిస్తా, మందిరాల్లో ఉండమంటే మందిరాల్లో ఉంటున్నారా మీరు? అని నేను చెప్పినట్టుగా ఉండు నా మందిరంలో, నా సహవాసంలో, నా సన్నిధిలో. నువ్వు కూడుకోవటం మానుకోకూడదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు కూడుకొనుట మానక, కూడుకోవటం మానుకోకూడదు. ఇంకేమన్నాడు? ఒకరినొకడు పురుకొల్పుకోవడానికి, రేపుకోవడానికి కోసం, నీతి యందు శిక్ష చేసుకోవడానికి కోసం, ప్రేమ చూపటంలో, సత్కార్యాలు చేయటంలో, ఒకరినొకడు పురుకొల్పుకోవడంలో మీరంత ఆసక్తులై ఉండండి. మరి మనం ఉంటున్నామా? నీ విధేయత ఉంది అసలు? విధేయత పరీక్ష చేయబడింది. చిత్రమైన విషయం ఏంటో తెలుసా? అబ్రహాం అసలు ప్రశ్నలే వేయలేదంట, అసలు ప్రశ్నలే వేయలే. ఎంత గొప్ప విధేయత అండి! హెబ్రీ పత్రికలో పౌలు రాస్తాడు ఆ విషయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశానికి బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. ఎంత గొప్ప విధేయత అండి! రావయ్య అబ్రహాం. అలాగే ప్రభువా. ఎక్కడ? నేనైతే అడుగుదును, ప్రభువా ఎక్కడికి నాయనా? బసాపురం ఎలా ఉంటుంది నాయనా? అక్కడ జనాలు ఎలా ఉంటారు నాయనా? మాడికాయలు దొరుకుతాయి అక్కడ, పచ్చళ్ళు ఉంటాయా బాగా అక్కడ, బాగా గోధుమ రొట్టెలు చేస్తారా, బాగానే ఉంటాయి అక్కడ, నీళ్ళు ఎలా ఉంటాయి నాయనా అక్కడ, నీడ ఉంటుంది అక్కడ, వేడి ఉంటుందా, ఏముంటుంది నాయనా, ఏంటి ఇవన్నీ అడిగిన తర్వాత అప్పుడు బయలుదేరతాం మనం. కానీ మీరు గమనించండి, అబ్రహాము ఎరుగకయే బయలు వెళ్ళాను. ఎంత గొప్ప విధేయత అండి! మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలు, దేవుడు మనకి బాధ్యతలు అప్పగించినప్పుడు అన్ని విషయములలో విధేయులై ఉండాలి. కొత్త నిబంధనలకు రండి, ఆ మాట మీకు చూపిస్తా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. దాసులరా, మనుషులను సంతోషపెట్టిన వారై కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ కలిగిన వారై శరీరమును బట్టి యజమానులైన వారికి అన్ని విషయములలో, ఎన్ని విషయములలో? మనం నిజంగా ప్రభు దాసులమై ఉంటే నిజంగా అన్ని విషయములలో యజమాన్ని సంతోషపెట్టేవారంగా మనం ఉండాలి. అంతేకాదు మనుషులను సంతోషపెట్టేవారని పైకి కంటికి కనబడాలని చేయకూడదంట. కొంతమంది అలాగే చేస్తుంటారు, అంటే బడాయి పనులు చేస్తుంటారు అన్నమాట. పాస్టర్ గారు వస్తున్నప్పటికల్లా కుర్చీలు సరిచేస్తుంటారు. అబ్బా ఏం భక్తులు రా నువ్వు, అబ్బా బాబా అని అనుకుంటాడు పాపం పాస్టర్ గారు. కనుక మనుషులకు కనబడాలని అలాంటి పనులు కాదు. మనుషులకు కనబడాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ, అంటే శుద్ధమైన అంతఃకరణ, శుద్ధమైన అంతరంగ స్వభావం నువ్వు కలిగి ఉండాలి. పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండకూడదు కదా. పైకి ఒక రకంగా ఉంటాడు, లోపల కారు ఉంటాడు. పయో ముఖ విషకుంభం అని రాశారు కవులు. పయోస్ అంటే పాలు పోసినట్టు ఉంటాయంట కుండలో, కానీ లోపలంతా విషమేనంట. పయోముఖ విషకుంభం, కుంభం అంటే కుండ, విషకుంభం. ఈ విషంతో నిండిన కుండలు పాలు పోసినట్లుగా కనపడతాయంట. పిన్నే అని కావలించుకుంటారు అంతే, పక్కకి వెళ్ళి గోతులు ఎత్తారు దాళ్ళు. పైకి బాగానే మాట్లాడుతుంటారు, ఓ వెరీ డేంజరస్. అందుకని అంటున్నాడు అంతరంగ స్వభావం ఎలా ఉంది మీరు. అందుకని అంటాడు మీరు అన్ని విషయములలో విధేయులై ఉండండి. అన్ని విషయంలో యేసు ప్రభు ఆ విధేయత నేర్పించాడండి. యేసయ్య నేర్పించాడు. ఎంత విధేయత చూపించాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడానికి ఎంత విధేయత అండి. మా చర్చిలో ఒక ఆయన్ని గెస్ట్ వచ్చినప్పుడు, సార్ ఎవరో గెస్ట్ వచ్చారు, కుర్చీలు సరిపోలేదు, కొంచెం లోపల కింద కూర్చోండి అన్నామండి. చర్చి మానేశాడు. ఎందుకని? కింద కూర్చోమని అన్నామని చర్చిలు మానేస్తున్నారు. ఇదేనా మనం నేర్చుకునే విధేయత? యేసు ప్రభు ఆయన ఎలాంటి విధేయత? ఫిలిప్పీ పత్రిక ఒకసారి రండి. ఆయన చూపించిన విధేయత గుండె పగిలిపోద్ది అన్నమాట.
ఆయన దేవాది దేవుడిగా పరలోకంలో ఉండవలసిన వాడు. చూడండి 7వ వచనం 6 నుండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, శిలువ మరణం పొందడానికి ఆయన విధేయత చూపించి అంత విధేయుడై ఉన్నాడు యేసుప్రభు. ఆయన చూపించిన మార్గదర్శకమైన విలువ. ఆయన శరీరంతో ఉన్నప్పుడు మీకు సంగతి చెప్పాలి. యేసుప్రభు శరీరంతో ఉన్న దానివల్ల యేసుప్రభు 18 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా యోసేపు చచ్చిపోయాడు. మరి ఇంటిని పోషించాల్సిన బాధ్యత ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది. అప్పుడు ఆయన వడ్రంగం నేర్చుకొని అపోక్రఫీ పుస్తకాల్లో ఉంది, అసలు ఆయన వడ్రంగం నేర్చుకొని ఇంటిని పోషించాడు. తన సహోదరులని యాకోబు, యోధాలు వీళ్ళందరినీ కూడా ఆయనే పోషించాడు. తల్లి అయిన మరియను ఆయనే పోషించాడు. ఆయన చేసిన బండి చక్రాలు, ఆయన చేసిన స్టూళ్ళు, ఆయన చేసిన నాగళ్ళు, ఆయన చేసిన గుమ్మాలు జర్మనీ మ్యూజియంలో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కథ కాదు ఇది. ఎంత విధేయత అండి! పరలోకంలో దేవదూతలతో ఉండే ఆ దేవుడు మనుషుల కోసం, మనుషులకి విధేయత నేర్పించడానికి కోసం మనం విధేయత కలిగి ఉన్నామా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన విధేయతగా ఉండబట్టే మన విధేయత కలిగిన వాళ్ళకి ఆయన రక్షక కారకుడయ్యాడు. చదువుదాం చూడండి 7వ వచనం నుండి. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత, బాబా ఆయన పొందిన శ్రమలలో బట్టి చూస్తే అసలు విధేయత కనబడతా ఉంది మనకి. అంతేకాదు సంపూర్ణ సిద్ధి కలిగిన వాడే మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడే. అంటే అర్థమైందా? ఆయన విధేయత కలిగి ఉండి మనకు నేర్పి ఎవరు విధేయులుగా ఉన్నారో అలాంటి వాళ్ళకి నిత్య రక్షణ ఇస్తానంటున్నాడు. ఈరోజు మీరంతా విధేయులై ఉన్నారా? అబ్రహాం ఒబీడియన్స్ టెస్టెడ్. అబ్రహాం యొక్క విధేయత పరీక్ష చేయబడింది. ఈరోజు మనమంతా విధేయత కలిగి ఉన్న వారమై ఉండాలి. విధేయత ఉందంటే అర్థం నువ్వు రక్షణ పొందావని, రక్షణలో నడుస్తున్నావని. రోమీయులకు రాస్తూ చూడండి ఒకసారి రోమాపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయం మనల్ని ఆ విధేయత ద్వారానే ఈ రక్షణలోకి తీసుకొచ్చాడు ఆయన. చూడండి ఏలయనగా 5:19, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒక మనుషుడు అంటే ఆదాము చేసిన అవిధేయతను బట్టి, పండు తినకరా అని అంటే భార్య ఇచ్చేతే తినేస్తారండి. దేవుడు లేడా అక్కడ? దేవుడితో అయ్యా నా భార్య ఇస్తుంది పండు, నేను తినాల వద్దా అని అడగొద్దండి. అననీయ సప్యరాలు కూడా ఇద్దరు భార్యాభర్తలు చెప్పేసుకొని పర్లేదు ఎంత అని చెబుతాం, నువ్వు కూడా అంతనే చెప్పారు, రిహార్సల్ వేసుకొని వచ్చారు. ఏం చేశారు? ఇద్దరు అబద్ధమే చెప్పారు. ఏమైంది? ఇద్దరు కలిసి పక్క పక్కన పాతి పెట్టేశారు సమాధులు. ఎందుకలా అయింది? అవిధేయత. ఆనాటి ఆదాము అవిధేయత వలన ఇక్కడ చూడండి అనేకులు పాపులుగా చేయబడ్డారు. అలాగే ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా మార్చబడ్డారు. ఆ ఒక్కడెవరో చెప్పండి మీరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. యేసు ప్రభు మనకు విధేయత నేర్పించాడు కనుక అందుకని అన్ని విషయములలో మీరు విధేయత కలిగిన వారై ఉండాలి. స్త్రీలు కూడా, ఇది పురుషులకి అనుకుంటున్నారేమో. తిమోతికి రాస్తాడు, తిమోతి 1వ పత్రిక 2:11లో దైవభక్తి కలిగిన స్త్రీలంట సంపూర్ణ మాన్యత విధేయత కలిగి ఉండాలంట సంఘాల్లో. స్త్రీలు విధేయత కలిగిన వారై ఉండాలంట సంఘాల్లో. కనుక విధేయత అనేది మనకు ఔన్నత్యం, విధేయత అనేది మనకు ఒక కిరీటం లాంటిది. విధేయత అనేది నువ్వు రక్షణ పొందావంటానికి రుజువు. విధేయత అనేది దేవుని మాటకు నువ్వు లోబడ్డావు అని గుర్తు. మరి ఇంకా చాలామంది దేవుడు చెప్పినట్లు చేయట్లా, ఆయన నీ చేత మంచి పనులు చేయడానికి కోసం. అందుకనే అబ్రహాం
ఒబీడియన్స్ టెస్ట్. అబ్రహాము యొక్క విధేయత పరీక్ష చేయబడింది. నీ విధేయతను కూడా పరీక్ష చేస్తే చాలా విషయాల్లో నువ్వు లొంగట్లా. కుండలు పగలలా, నాగార్జున సిమెంట్తో తయారు చేశారు ఈ కుండలో, అందుకని కొంచెం గట్టిగా ఉంటున్నాయి అన్నమాట. పగలలా, కుండ పగలాలంటే దెబ్బక. మళ్ళీ కుండ పగలకపోతే దివిటి వెలగదో, దివిటి వెలగకపోతే బోరోదటానికి వీల్లేదు. గిద్యోను దగ్గర దేవుడు చెప్పిన సూత్రం, కుండల్ని పగలగొట్టండి, దివిటీలు వెలిగించండి, అప్పుడు బోర్రలోదండి. కనుక ఈ కుండలు పగలకపోతే ఎలాగా? నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను నేను. ఎందుకని? విధేయత చూపించడం కోసం. కొంతమందికి ఇది కష్టంగానే ఉంటుంది. పొద్దున్నే లేచి బైబిల్ చదవంటారా, పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటారా అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ అది అలవాటైన వాళ్ళకే అది మంచి రిజల్ట్ ఇస్తుంది. అర్థమైందా? ఒళ్ళు బద్ధకం వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ రిజల్ట్? హెబ్రీ పత్రిక విధేయత చూపించామనుకో, ఒకరోజు కష్టం అనిపిస్తుంది, రెండో రోజు కష్టం అనిపిస్తుంది, మూడో రోజు అలవాటు అవుద్ది, నీకు అలవాటు అవుద్ది అంతే. ఆటోమేటిక్గా నీ మనసు లేపేద్ది అంతే. 4:30కి లేపేద్ది నన్ను నా మనసు. ఇక 5 గంటల నుండి ఇక రంగంలో ఉంటాను నేను, ప్రేయర్ స్టడీ అన్నీ. నా స్టడీ అయిపోయిన తర్వాత అప్పుడు చర్చి 6 గంటలకు రంగంలో దిగుతారు వాళ్ళు. జూమ్లోకి వస్తారు అందరు, చర్చి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరికీ ఒక చిన్న అరగంట ప్రసంగం చెప్పి, ప్రతిరోజు పుట్టినరోజు వాళ్ళని ప్రార్థన చేసి, లేకపోతే పెళ్లి రోజు వాళ్ళని ప్రార్థన చేసి, ఒకళ్ళు ఊర్లో వెళ్తుంటే వాళ్ళకి ప్రార్థన చేసి, పొద్దున్నే అలవాటు. అది మన మనసు అలా అలవాటు చేస్తుంటుంది, లేపుతుంటుంది మన మనసే. మరి మనకు అలవాటు ఉందా? హెబ్రీ పత్రిక 12:11 ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరంగానే కనబడును. కొంచెం దుఃఖంగానే అనిపిస్తుంది, సంతోషకరంగా కనబడదు. మీకు కష్టంగానే ఉంటుంది ఎంతసేపు కూర్చోవటం. గంట సేపు కూర్చోమన్నారు పాస్టర్ గారు అని సణుక్కునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అయినా సరే ఇది కొంచెం కష్టంగా అనిపించినా, దీని యందు అభ్యాసం కలిగిన వారికి నీతి సమాధానం అనే ఫలం. మీరు ఒబీడ్ అయితే, మీరు లోబడితే అది నీతి అవుతుంది. మీరు అలా ఉంటే మీకు సమాధానం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము విధేయత పరీక్ష చేయబడింది. ఎస్, వండర్ఫుల్ అబ్రహామా, నువ్వు నా మాటకి ఎంత బాగా తలగ్గావు. అతడు దేవుడు చెప్పినట్టు చేసెను, అంత ఇంకేం లేదు. నో క్వశ్చన్. వస్తావా? వస్తా ప్రభువా, తీసుకెళ్తాను. నేను చెప్పినట్టు వింటావా? వింటా ప్రభువా, అంతే. ఈరోజు నువ్వు అలా చెబుతావా? చిత్తము ఏలినవాడా అన్నాడు సమూయేలు. చిత్తము అంటే ఇష్టమని అర్థం. నాకు ఇష్టమే ప్రభువా, చెప్పు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఇది రావాలి మన జీవితంలో. దేవుడు చెప్పే ప్రతి పనికి అంగీకరించే విధేయత కావాలి. రైట్. మొట్టమొదటిది అబ్రహాము విధేయత పరీక్ష చేయబడింది. రెండవది రండి, ఆదికాండం 13 అబ్రహాంతో పాటు వాళ్ళ సహోదరుడు లోతు ఉన్నాడు. అబ్రహాంతో పాటు లోతు కూడా వస్తున్నాడు. సరే, ఒక చోట సెటిల్ అయ్యారు వాళ్ళు. అయితే అబ్రహాంతో పాటు లోతు కూడా ఎదుగుతున్నాడు. లోతు గొర్రెల కాపర్లు, అబ్రహాం గొర్రెల కాపరు. ఒకరోజు గొడవ వచ్చింది. వీళ్ళిద్దరికి గొడవ కాదు, కాపర్లకు గొడవ. వీళ్ళిద్దరి దగ్గరికి చేరింది. గొడవ పడ్డారు వీళ్ళంతా, మా గొర్రెల కాపర్లు, నీ గొర్రెల కాపర్లు అని. అప్పుడు అబ్రహాం 13:7 పశువుల కాపర్లకు, తన పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టాను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండరు. కాబట్టి అబ్రహాము, మనము బంధువులం గనుక నీకు నాకు, నా పశువుల కాపర్లు నీ పశువుల కాపర్లకి కలహం ఉండకూడదు. బా, ఎంత మంచి అబ్రహాం, మంచి మనస్సు. అబ్రహాం మోటివ్ టెస్టెడ్. అబ్రహాం యొక్క పరిస్థితుల్ని దేవుడు పరీక్ష చేస్తున్నాడు. అబ్రహాము విధేయత చూశాడు, వెరీ గుడ్. అబ్రహాం ఇంట్లో ఎలా ఉంటున్నాడు? నీ తోటోళ్ళతో ఎలా ఉంటున్నావు? నీ భర్తతో ఎలా ఉంటున్నావు? నువ్వు నీ పక్కోళ్ళతో ఎలా ఉంటున్నావు? నువ్వు తోటికోడలతో ఎలా ఉంటున్నావు? అబ్రహాం యొక్క వైఖరిని పరీక్ష చేస్తున్నాడు. నిజానికి అబ్రహాం ఏమన్నా తెలుసా? రే, నువ్వు నాతో వచ్చినాడు, నోరు మూసుకొని వెళ్ళిపో, నువ్వు బయటికి, గొడవలు పడకూడదు, వద్దు వెళ్ళిపో అని అనాలి. కానీ అబ్రహాం అన్నాడు తెలుసా? నానా, ఇదిగో నువ్వు కుడికెళ్తే 9 దేశమంతా నీ ఎదుటుంది. నువ్వు ఎడమ తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తా, నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడమ తట్టుకెళ్తా. ఇలా అంటాడండి ఏ పెద్దోడైనా. నేను చెప్పినట్టు ఎనరా, నువ్వు పెద్దోడివే, నువ్వు చిన్నోడు, నువ్వు నేను చెప్పినట్టు వెళ్ళు అని అనాలి. అనలేలాగా ఎప్పుడైనా అలా ప్రవర్తించారా మీరు?
పెద్దరికంతో పెత్తనం చేయటానికి కోసం ఎక్కువ మంది ఉంటారు. పెత్తనాలు ఎక్కువ కావాల్సింది ఈ రోజుల్లో. ఇళ్లల్లో పెత్తనాలు, ఎవడకాడే పెత్తనాలు. ఆయన అలా చెప్పాడా, నేను చెప్తున్నా, నువ్వు ఇలా చెయ్యి అంతే, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అని. అది చెప్పింది అలాగా. ఎవడురా నువ్వేంటంటే నేను చెప్పింది నువ్వు ఇంట్లోనే ఒక నిర్ణయం ఉండదు. అబ్రహాము యొక్క వైఖరి పరీక్ష చేయబడుతుంది ఇక్కడ. నీ తోటోళ్ళతో ఎలా ఉంది? కలహంతో అలాగే ఉంటున్నావు నువ్వు, కలహంతో. సామెతల గ్రంథంలో ఈ కలహం, అలాంటి వైఖరి ఉండకూడదు మనకి. సామెతల గ్రంథం చూడండి ఒక్కసారి. అందుకని అబ్రహాం అన్నాడు, మన ఇద్దరం బంధువులు, కలహం ఉండకూడదు. ఈ మధ్యన గొడవలన్నీ బయటోళ్ళతో కాదండి, ఇంట్లో వాళ్ళే కంట్లో పొడుతున్నారు. బయటోళ్ళు కాదు, బయటోడు కంట్లో పడటానికి దమ్ముండదు, ఇంట్లో వాళ్ళే కంట్లో పడుతారు. అప్పుడు నీ వైఖరి ఎలా ఉంది చూడండి. అక్కడ సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అబ్రహాము ఎంత తన యొక్క మానసిక స్థితి, తన వైఖరి, తన యొక్క ఉద్దేశాలు దేవుడు పరీక్ష చేస్తున్నాడు. నువ్వు కూడా నీ ఇంట్లో ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావో పరీక్ష చేస్తాడు దేవుడు. ఇక్కడ బాగానే ఉంటావు, ఇంట్లో బాగోరు. భర్తలు చాలామంది మందిరాల్లో సూపర్గా ఉంటారు, కానీ ఇళ్లల్లో బాగోరు. భార్యలు చాలామంది ఇళ్లల్లో బాగుంటారు, కానీ బయట బాగోరు. కొంతమంది బయట బాగుంటారు, ఇళ్లల్లో బాగోరు. 20వ అధ్యాయం చూడండి, అక్కడ రాయబడిన మాట 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనతనిచ్చును. అబ్బాయి ఎంత మంచి మాట. ఇది చదువుతున్నప్పుడు కలహానికి దూరంగా ఉండవు, నీకు ఘనత. అబ్రహాముకు ఘనత ఎందుకు వచ్చిందో తెలుసా? కలహానికి దూరంగా ఉన్నాడు. మన బంధువులు రా, మనకేం ఉండకూడదు? కలహం ఉండకూడదు. పోనీలే, తింటే ఒక ముద్ద నువ్వే ఎక్కువ తిను, పోనీలేరా అన్నావు ఎప్పుడన్నా? ఒక ముద్ద మనమే తినాలా? నా భార్య చెప్పింది. నేను చెప్పానంటే మళ్ళీ ఫీల్ అయిపోతున్నాడు. అన్నయ్య కదా మరి, అన్నయ్య నా భార్య చెప్పిందిరా, అంతే, మేము అలాగ ఉండాలంతే. ఇదేనా నువ్వు నేర్చుకున్న పాఠం? కలహానికి దూరంగా ఉండు, నీకు ఘనత. అబ్రహామును దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మనం కలపడకూడదు, దూరంగా ఉండటం మంచిది. పౌలు రాస్తూ కొరింథీయులకి రాశాడు, కొరింథీయులారా మీరు చాలా కలహాలతో ఉన్నారని విన్నాను. చూడండి ఒకసారి కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు రాస్తూ ముగింపు మాటలతో చెప్తాడు. 12వ అధ్యాయం 20-21. ఒకవేళ నేను వచ్చిన తర్వాత ఇదిగో వీళ్ళు గొడవ పడ్డారండి, వీళ్ళు గొడవ పడుతున్నారండి అని కనుక వింటే నా మనసు ఎంత బాధపడద్ది? నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి వినకూడదు. నేను మళ్ళీ వస్తా బసాపురం వచ్చినప్పుడు, అన్నగారు అప్పుడు మీరు అంతా కూడుకున్నారా, వెరీ గుడ్, అందులో 2-3 పక్కన ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరు గొడవ పడ్డారండి, అవి వినకూడదు అంటాడు పౌలు. చూడండి, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడిగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహము, అసూయ, క్రోధం, కక్షలు, కొండెలు, గుసగుసలాటాలు. సరే ఎంత పారాశాడా గుసగుసలు, ఇగో అదంట ఈడంట అదంట. ఓహో అలాగా, నువ్వెవరికే చెప్పకమ్మా, ఎవరికే చెప్పకమ్మా అని ఏమని చెబుతుంది. ఆమె కూడా ఇంకొకళ్ళకి చెప్పి నువ్వెవరికే చెప్పకమ్మా, నువ్వు చాలా ప్రియమైన దానివని చెబుతున్నా. ఈ గుసగుసలు ఆడుకోవటాలు చూడండి, ఇంకా ఎంత బాగా రాశాడు. గుసగుస ఉప్పొంగటాలు, మనమేనా? మనల్ని మించిన వాళ్ళు లేడురా. మనమంతా ఇదిగో తొడసరి చెబుతుంటాడు ఒకడు, ఇదిగో మా ఇంటి పేరు వాళ్ళు 38 మంది ఉన్నారు ఏమనుకుంటున్నావా, ఇలా చెబుతుంటారు ఒకడు. అలాంటి గొప్పలో ఉప్పొంగటాలు, అల్లర్లు ఉండునేమో అనియు, మరలా నేను వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు. బాబా నాకు చాలా బాధగా ఉంది. అలా వచ్చినప్పుడు నేను అలాంటివి వింటానేమో, ఉండకూడదు అలాగా. సంఘం ఐక్యతతో, సంఘం పరిరక్షణలో, సంఘం సౌహృదయతతో, సంఘం కలహములు, ఈ యొక్క క్రోధాలు, మత్సరాలు, ఈ అసూయలు లేక అది కొన్నాటిని చంపేయాలి అంటాడు. ఒకసారి రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 8వ వచనం 3:8. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు వీటిలన్నిటిని వదిలేయాలి, మీరు విసర్జించండి. ఓహో విసర్జించండి అన్నాడు.
విసర్జించేసిన తర్వాత మళ్ళీ మనం ఆ పిల్లాడు టూకి వెళ్ళిపోయాడు అనుకోండి, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అంటావా? ఓ పిల్లవాడు టూకి వెళ్ళాడు, వెరీ గుడ్ అంటావా? చిచ్చి అదంతా పాడు చేశాడే, అదంతా పాడు చేశాడు, తుడిచేయి, కడిగేయి, ఫినాయిల్ పెట్టేయి అంటాం మనం. విసర్జించేయాలంటే వీటిని. అంటే మరి అన్నటికీ అక్కడ ఉండకుండా మీరు తీసేయాల్సింది. అబ్రహాం మోటివ్స్ టెస్టెడ్. అబ్రహాం యొక్క ఉద్దేశాలు పరీక్ష చేయబడతా ఉన్నాయి. ఈరోజు నువ్వు కూడా, ఇప్పుడు యాకోబు ముద్దుల భార్య పేరేంటండి? యాకోబు ముద్దుల భార్య పేరు బాగా తెలిసినగా. సరే, ముద్దుల భార్య కోసం 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. 14 సంవత్సరాలు పాలేరుతనం చేసి చివరికి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ 6 సంవత్సరాలు అక్కడే ఉండి 20 సంవత్సరాలు చక్కగా అభివృద్ధి చెంది వెళ్ళిపోదాం మళ్ళీ మన ఊరు అనుకున్నాడు. అనుకొని వెనక్కి తీసుకెళ్ళేటప్పుడు ఆ ముద్దుల భార్య తండ్రి యొక్క బంగారు విగ్రహాలన్నీ దాచుకుంది. తెచ్చి దాచుకొని తన కింద పెట్టుకొని ఒంటి మీద కూర్చుంది. సరే వాళ్ళ నాన్న వచ్చి, ఇక్కడ నాకు తీసుకెళ్తానే, మేము ఎందుకు తీసుకెళ్తాం అంటాడు యాకోబు. చెక్ చేసుకో అన్నాడు. చెక్ చేసుకుంటే పెద్ద కూతురు లేయని దించాడు. చెక్ చేశారు ఆ ఒంటిని, ఆమె దాసిని చెక్ చేశారు. రాహేలమ్మా నువ్వు కూడా దిగమ్మా, నీ ఒంటిని అన్నీ చెక్ చేస్తానంటే, నాకు ఒంట్లో బాగాలేదు నాన్నగారు అంది. దాని ఒంట్లో కాదు, దాని బుద్ధే బాగాలేదు, పనికి మాలిన బుద్ధి, దోసుకునే బుద్ధి, దాచుకునే బుద్ధి. చిత్రాన్ని విషయం తెలుసా? 14 సంవత్సరాలు పాలేరుతనం చేసి తనని పెళ్లి చేసుకున్న భర్తకి చెప్పలేదు. మరి వాళ్ళు యాకోబు రాహేలుని ఎంతో ప్రేమించాను. నువ్వంటే నాకు ఇష్టం, నా గుండెకే నీ దగ్గర ఉంది, నీ గుండెకే నా దగ్గర ఉంది అని చెప్పుకున్నారంట వాళ్ళిద్దరూ. మరి ఏమైపోయినాయి? గుండెకాయలు మాడిపోయినాయా? ఏమైపోయినాయి? జారిపోయినాయా? ఎందుకు చెప్పలేదంటున్నా? ఎందుకు చెప్పలా? ఈ ప్రేమలో దోమలు అలాగే ఎడుతాయి. భర్తకి చెప్పలా, దాచుకుందంట. పాపం మనవాడికి తెలియదుగా. మాంగారు తన్నాడు, మాంగారు మేము తీసుకెళ్ళాం, జీవం కలిగిన దేవుని బిడ్డలం, ఎవడైతే తీసుకెళ్తున్నాడో ఆడు బెత్లెహేము వెళ్ళకుండా చచ్చిపోతాడు అన్నాడు. దేవుడు ఆమెను అనేసాడు. అక్కడ తీసుకెళ్తుందే తన భార్య అన్న సంగతి యాకోబుకి ఉంది. అందులో మీరు చూపిస్తాను, నేను చెప్పేది కథ అనుకుంటున్నారు వాళ్ళు. ఆదికాండం చూడండి ఒకసారి, చూపెడతా. 31వ అధ్యాయం 32. ఎవరి వద్ద నీ దేవతలు కనబడిన వారు బతకూడదు, నువ్వు నా వద్దనున్న వాటిని మన బంధువులు ఎదుటి వెతికి నీ దాన్ని తీసుకో. రాహేలు వాటిని దొంగిలించినని యాకోబుకు తెలియలేదు. రాహేలుని దేవుడు టెస్ట్ చేశాడు. దొంగతనంతో వస్తుంది, బంగారాన్ని దోచుకొని వస్తుంది. ఎస్, దేవుడు నిన్ను కూడా పరీక్ష చేస్తే, నిన్ను పరీక్ష చేస్తే, నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకి తెలియకుండా, లేకపోతే నీ తోటి వాళ్ళకి తెలియకుండా, నీ ఫ్రెండ్స్కి తెలియకుండా నువ్వు చేసే కార్యాలు లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. నీ ఉద్దేశాలన్నీ లెక్కలోకి వస్తాయి అంతే. దేవుడు అడుగుతాడు, ఏంటి ఇలా ఎందుకు చేసావు నువ్వు? నీ సొంత అన్నయ్యళ్ళు ఎందుకు చేసావు ఇలాగా? నీ సొంత చెల్లికి ఇలా ద్రోహం ఎందుకు చేసావు నువ్వు ఇలాగా? డబ్బుల విషయంలో ఇలా ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు ఇలాగా? పొలం విషయంలో ఎలాంటి దుర్మార్గ పని ఎందుకు చేసావు నువ్వు అలాగా అని దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతాడు. ఏం జరిగింది తెలుసా? పాపం ఇంక బెత్లెహేము దగ్గరికి వచ్చేసరికి అలా 9వ నెల, రాహేలుకి 9వ నెల అంతే. అలా వచ్చింది ఇంకంత బెత్లెహేము అక్కడ పులిమేర దగ్గరకు వచ్చేసింది అంతే. అంతే నిప్పులు వచ్చేస్తున్నాయి ఆమెకి, నిప్పులు వస్తున్నాయి అందే. ఒంటె దించారు, బిడ్డను కనేసి చచ్చిపోయింది. బెత్లెహేము ఎల్లా. కారణం ఏంటో తెలుసా? ఆమె ఉద్దేశాలు సరిగ్గా లేవు. అబ్రహాము ఉద్దేశాలు పరీక్ష చేయబడాలి. రాకడలో ఈ కలహాలు ఎక్కువతాయి అంట. లూకా సువార్త 21వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, ఈ కలహాలు ఎక్కువైపోతే ఇళ్లల్లో కూడా కలహాలు, రాజ్యం మీద రాజ్యం, జనం మీద జనం. అంతే. మీరు యుద్ధములను గురించి 21:9 యుద్ధాలను గురించి, కలహాలను గురించి విన్నప్పుడు ఏం జరగకండి, ఇవన్నీ జరుగుతాయి, అప్పుడు కానీ అంతం రాదు. ఇది అంతానికి గుర్తు. మీరు కూడా కలహాల్లో పాల్గొంటున్నారా? మీ వైఖరిని పరీక్ష చేస్తున్నాడు దేవుడు, మీ ఉద్దేశాలను పరీక్ష చేస్తున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనము పగటి వారంగా నడుచుకోవటం నేర్చుకోండి. పగటి వాళ్ళం మనం, రాత్రి సంబంధం కాదు. ఒక మాట చూద్దామా? పౌలు చాలా బాగా రాస్తాడు ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు. మొన్న ఒక సంఘటన జరిగింది. ఒక పెళ్ళికి పిలిచారు నన్ను.
వాళ్ళు పెళ్ళిలో వర్తమానం ఏమన్నారు, వర్తమానం ఇచ్చాను. చక్కగా పెళ్ళైన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు విశ్వాస సంబంధించిన ఆర్కెస్ట్రా వాళ్ళు కాదు, బయట ఆర్కెస్ట్రా వాళ్ళు. ఏంట్రా వీళ్ళు వచ్చారు అనుకున్నా. వాళ్ళు పాటలు పాడుతున్నారు. హృదయమే నీ ఆలయం క్రీస్తు అనుకుంటా. ఈ పాటలు పాడేవాళ్ళు అంటే సంఘం వాళ్ళు కాదు. వాళ్ళు మన సంఘం వాళ్ళు అయితే చక్కగా ఈ స్టీవెన్సన్ గారి పాటలు, ఈ పాటలు, రాజబాబు గారి పాటలు ఇవన్నీ పాడుతుంటారు. హృదయమే నీ ఆలయం అలాంటి పాటలు పాడుతున్నారు. వీళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళేమో అనుకున్నాను నేను. అయిపోయింది, పెళ్ళయింది. ఓకే, పాస్టర్ గారిని భోజనాన్ని తీసుకెళ్ళంటారా అన్నారు. వేదిక మీద ఉన్న నలుగురం పాస్టర్లో, పెళ్లి చేసిన అయినా మెసేజ్ చెప్పిన ఆయన గెస్ట్లో, మేము నలుగురం భోజనానికి అలా లోపలికి వెళ్తున్నాం. వెంటనే అలా లోపలికి వెళ్ళామండి. ఆర్కెస్ట్రా స్టార్ట్ అయింది. ఇక సిగురేసి మొగ్గేసే ఆ పాటలు మొదలైంది. మొత్తం సినిమా పాటలే. పాస్టర్లందరూ భోజనానికి వచ్చారు. అలా వచ్చారంటే ఇంకా సినిమా పాటలు, ఎదరు డ్యాన్సింగ్లు పెళ్ళిళ్ళలో. పరిశుద్ధ దేవుని వివాహము. ఈ వివాహమునకు మీరంతా బంధుమిత్రులు, ఆత్మీయులందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించ ప్రార్థన. అక్కడ ప్రసంగం సూపర్గా చేసే ప్రసంగం. నేను అక్కడ దేవుడి బిడ్డలో అనుకోని మమ్మల్ని అక్కడ పంపడం. మధ్యలో డీజే అంటున్నాడు ఎవడో. డీజే కొడుతున్నారంట అక్కడ. అయ్యి బాబోయ్. నీ ఉద్దేశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా దేవుడు పరీక్ష చేస్తాడు, గుర్తుపెట్టుకోడు. అబ్రహాము విధేయత పరీక్ష చేయబడింది. 2, అబ్రహాము ఉద్దేశాలు పరీక్ష చేయబడినాయి. లోతు నువ్వు చెప్పినా కుడికెళ్తే ఎడంకెళ్తే రైట్. లోతు అక్కడ దెబ్బతినేశాడు. అదేంటి అన్నయ్య అలాగంటావు? చచ్చా, మన ఇద్దరం కలిసి ఉందాంలే అన్నయ్య. ఏంటి మనకు వచ్చిన గొడవ కాదు కదా అన్నయ్య అని అనుకుంటే ఏమన్నాడు తెలుసా? రైట్ అన్నయ్య, నేను అదిగో పచ్చగా ఉంది అక్కడికి వెళ్ళిపోతానని సుధమ గుమర్రకి వెళ్ళిపోయాడు. అదొక వ్యభిచార భయంకరమైన దేశం. అందులో పడి చాలా ఇబ్బంది పడ్డాడు. గుర్తుపెట్టుకోండి, నిన్ను కూడా దేవుడు పరీక్ష చేస్తున్నాడు. 3వది, 1 అబ్రహాము యొక్క విధేయత పరీక్ష చేయబడింది. 2వది అబ్రహాము యొక్క ఉద్దేశాలు పరీక్ష చేయబడ్డాయి. 3వది ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాం దగ్గరకు వచ్చి, అబ్రహమా భయపడకో, నేను నీకు కేయడం నీ బహుమానం అత్యధికం అవుతుంది. ఇదిగో సంతానం లేదు. వెంటనే అబ్రహాం అన్నాడు, నాకు 75 సంవత్సరాలు వచ్చినాయి, నాకు ఇంకా సంతానం లేదు కదా నాయన. ఇదిగో నా దాసుడు ఎలియాజరు ఉన్నాడు, ఇక ఆడే పెట్టుకోవాలిక, నా ఆస్తికి అంతటి కూడా ఆడే వారసుడు అన్నాడు బాధగా అబ్రహాం. వెంటనే దేవుడు అన్నాడు, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాదు, నీ కడుపులో నుండి బిడ్డ పుట్టబోతున్నాడు. అప్పటికే 75వ సంవత్సరం అబ్రహాముకి. 75వ సంవత్సరంలో దేవుడు అతనికి ప్రామిస్ చేస్తున్నాడు, నీ కడుపున బిడ్డ పుడతాడు. రుజువు చెప్తున్నాను చూడు, పైకి చూడు ఒకసారి, నక్షత్రాలు కనబడుతున్నాయా? అలా చేస్తాను ఈ సంతానాన్ని. కిందకు చూడు, ఇసుక రేణువులు కనబడుతున్నాయా? అలా చేస్తా. లెక్కబెట్టు నక్షత్రాలని. లెక్కబెట్టలేను నాయన. అలా చేస్తా. ఇసుక రేణువులు లెక్క పెడతావా? లెక్కబెట్టలేను నాయన. అలా చేస్తా. అర్థమైందా అన్నాడు. అబ్రహాము ఆ విషయమును నమ్మెను. అబ్బా చూడండి, అక్కడ రాయబడిన 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను. అంతే, నీ నమ్మకాన్ని దేవుడు పరీక్ష చేస్తాడు. నమ్మాను, వెరీ గుడ్. మరి మధ్యలో ఎందుకని తప్పిపోయాను? ఏం చేశాడమ్మా దేవుడు? చూశారమ్మా దేవుడు ఎలా చేశాడో. 11 లీటర్ల గేదెని తీసేసుకున్నాడమ్మా. ఇదిగో పిల్లకి ఆపరేషన్ పడిందమ్మా. నాకు జుట్టు మోకాళ్ళ కిందకు ఉండేది, పిల్లకైపోయిందమ్మా. ఇదిగో పొలమే, ఆ పసుపే రాలేదమ్మా. అదిగో ఆ జొన్న కంకులన్నీ ఎండిపోయినాయమ్మా. ఆ వరికి అగ్గి తెగులు వచ్చిందమ్మా, జొన్న కాటుకు తెగులు వచ్చిందమ్మా, వేరుశనగ ఆకుమచ్చ తెగులు వచ్చిందమ్మా, శరకకు కుళ్ళు తెగులు వచ్చిందమ్మా. కనుక అన్నీ ఎలాగ అయిపోయినాయమ్మా. దేవుడు చూసామ్మా ఎంత న్యాయస్తుడమ్మా. అబ్రహాము దేవుని నమ్మెను. అంతే, మామూలుగా నమ్మటం కాదు. రాత్రి అలా చూస్తున్నాడు, నక్షత్రాల్లో వాగ్దానం. తెల్లారులకి చూస్తున్నాడు, ఇసుకలో వాగ్దానం. రాత్రి పగల దివారాత్రులు వాగ్దానం కనబడుతూనే ఉంది అబ్రహాంకి. అంతే, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, అబ్బా 5, 6, 7, 8, 9, 10
అబ్రాహాంకి 85 వచ్చేసినాయి, షారాకు 75 వచ్చేసినాయి. ఇద్దరు 10 సంవత్సరాల తేడాతో పెళ్లి చేసుకున్నారు. ఇక జనాలు మొదలెట్టారు అంటాం, మా నలుసు లేదేంటి, నలుసు లేకపోతే అలుసు ఎక్కువ చాలా అనమాట. ఇదిగో ఆ కోడి చూసావే ఎలా బలుతుందా, కోడి అంట, కోడి వంకన కుక్క వంకన మనుషుల్ని నానా రకాలుగా బాధలు పెడతారు. ఎన్ని మాటలు అంటారో. రైట్, 20 సంవత్సరాలు అయిపోయింది. ఇక షారాకి నిరాశ వచ్చేసింది అంతే. అబ్రహాం మాత్రం దేవుని నమ్మెను అంతే. అతడి విశ్వాసం పరీక్ష చేయబడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు. అబ్రహాంకు 99 వచ్చేసినాయి. డాక్టర్లు చెప్పేశారు, ఇక నీకు పిల్లలు పుట్టరు అంతే అంతే. ఆమె శరీరం ఉడికిపోయింది, పిల్లలు పుట్టరు చెప్పేశారు డాక్టర్లు. షారాకి 89, అబ్రహాముకు 99 అంతే. ఉమ్మనీరు ఇక లేదు. బిడ్డ ఎతకడానికి ఉష్ణోగ్రత నీ గర్భాశయంలో ఉండదు. నీలో ద్విలైంగిక లక్షణాలకు సంబంధించిన పునరుత్పత్తి కణాలు ఉండవు. ఇంకంతే, మీకు పిల్లలు పుట్టరు. డాక్టర్లు చెప్పేశారు, సంతకం చేసేశారు. అయితే అబ్రహాం దేవుని నమ్మాను. ఎంత పరీక్ష అండి ఇది. రోమాపత్రిక 4:19 దేవుడు ప్రామిస్ చేశాడు. ఎందుకు జరగదో? తెలుగులో ఒక సామెత ఉంది, దేవుడు తలుసుకుంటే దెయ్యమైనా కంటదంట. ఎవరు తలుసుకుంటే 9 నెలలు మోస్తుందా, పచ్చిని చేస్తుందా, అది తర్వాత విషయం. కానీ దేవుడు తలుసుకుంటే మాత్రం దెయ్యమైనా కంటదే అంతే. దేవుడు అన్నాడు, అబ్రహాముకు అవసరమైతే ఈ రాళ్ల నుండి పిల్లలను పుట్టించగలడు. ఆయనకు అసాధ్యమా? అందుకని 99వ సంవత్సరంలో అబ్రహాం ఇంటికి దేవుడే వచ్చేసాడు అంతే. దేవుడు వచ్చేసాడు. వచ్చి, అబ్రహమా ఎంత విశ్వాసమైనది, 24 సంవత్సరాలు ఎదురు చూసావంట. అబ్బా ఎంత నీతిమంతుడివయ్యా, నీ నమ్మకమే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడాను. నీతి అంటే ఏంటనుకున్నారు? నమ్మి ఉండడమే, ఎదురు చూడటం అంతే. అలా ఎదురు చూస్తావు, అబ్బా వెరీ గుడ్, నేను దీవిస్తున్నాను, ఇదిగో నీ విశ్వాసం పరీక్ష చేయబడింది, పరీక్షలో గెలిచేసావు నువ్వు, వచ్చే సంవత్సరానికల్లా నీ భార్య ఒళ్ళో బిడ్డ ఉంటాడు అన్నాడు. వెంటనే తెరసాటు నుండి నేనంట పిల్లోడిని కంటానంట. వెంటనే దేవుడు కోపం వచ్చింది. వెంటనే, షారా నవ్వనేలా, ఎందుకు నవ్వుతున్నావు? నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నాడు. దేవుడికి అసాధ్యమైంది ఏదైనా కలదా? అందుకని స్టీవెన్ అన్నయ్య అద్భుతమైన పాట రాశాడు. నీకు అసాధ్యమైనది ఏముంది, సర్వాధిపతి యేసయ్య, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నీకు అసాధ్యమైనది ఏముంది, సర్వాధిపతి యేసయ్య, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా. నిన్ను నమ్మానయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఎస్, అబ్రహాము నమ్మాడు. షరా నవ్విన నాపసేనే పండుద్దని తెలుగులో సామెత ఉంది. నవ్విన నాపసేనే పండుద్దంట. పండుద్ది. మరి ఎండిన నాపసేను కూడా పండుద్ది. పండింది, కానీ నవ్వింది. నిజంగానే ఆమె గర్భం పండింది. ఎందుకో తెలుసా? నమ్మినందుకు. షారా నమ్మిందా లేదా? తర్వాత మాట్లాడరండి. ఏమో నమ్మిందంటే ఏమంటాడు ఆయన? నమ్మలేదంటే అలా చూస్తున్నారండి. హెబ్రీ పత్రిక 11:11 అందులో రాశాడు అపోస్తలుడైన పౌలు. అందులో రాశాడు ఏమని? హెబ్రీ పత్రిక 11:11 విశ్వాసమును బట్టి షారా కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది కనుక వయసు గతించిందైనా గర్భం ధరించడానికి శక్తి పొందింది. విశ్వాసం ఎంత గొప్పది. అబ్రహాము కూడా ఎంత వాగ్దానం చేసినాడు, నమ్మదగినోడని. రోమాపత్రిక 4:19 నుండి మీరు చూస్తే అక్కడ ఇలా ఉంది. నేను చదువుతున్నాను చూడండి. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడేయండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును షారా గర్భము కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించనే కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహపడక మహిమపరచి దేవుని వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను. రూఢిగా విశ్వసించి దేవుడు ఇస్తాడంతే, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు అంతే.
నమ్మి విశ్వాసం వల్ల బలం పొందాడు. సో అబ్రహాం ఫెయిత్ టెస్టెడ్, అతని విశ్వాసం పరీక్ష చేయబడింది. ఈరోజు నీకు కూడా నీ విశ్వాసం పరీక్ష చేయబడుతుంది. ఎదురు చూస్తున్నావా? ప్రభువా నువ్వు ఇస్తావు, ఒకవేళ కొన్నాళ్ళు తీసేసుకున్నావు, ఓకే ఇచ్చినా తీసుకున్నా నీదేనాయన. అలాంటి విశ్వాసం ఉందా నీ దగ్గర? యోబు అన్నాడు, యోబు 1:21, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి వెళ్ళుచున్నాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. బా ఎంత గొప్ప విశ్వాసం అని. విశ్వాస వీరులంతా నీ విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్ష చేస్తాడు. జరుగుద్దంటావా పిల్ల? జరుగుద్దా? పాల్సన్ గారు చెప్పిన నిజమేనంటావా పిల్ల అని ఎల్లుకుంటా మెట్లు దిగేటప్పుడు అడుగుద్ది అనమాట కోడల్ని అత్త. అత్త నిజమో కాదు మనకి ఎందుకే, వెళ్ళామా, విన్నామా, తిన్నామా, వచ్చామా, ఇదే తప్ప ఇవన్నీ ఎందుకే మనకే? ఇదేనా నీ విశ్వాసం? ఏమో జరిగితే జరగవచ్చులే, ఒక రాయేది చూద్దాం, జరిగితే జరగవచ్చు, రాయేది చూస్తారంట. నో 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 నో. అబ్రహాం ఫెయిత్ అంటే మామూలు ఫెయిత్ కాదు. దేవుడు ఇస్తాడు. హెబ్రీ పత్రిక 11:6 చదవండి. హెబ్రీ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంటే అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఆయన ఫలం దయచేస్తాడని నమ్మవలెను కదా. ఫలం దయచేస్తాడు, ఆయన ఉన్నాడు, ఫలమిస్తాడు. నమ్మి చెడినవాడు నమ్మకయేనాడు, బాగుపడినవాడు వసుధలేడు. నమ్మి చెడినోడు కానీ నమ్మకుండా బాగుపడేవాడు కానీ ఎవడున్నాడో ఈ లోకంలో. అబ్రహాము విశ్వాసం పరీక్ష చేయబడింది. నెంబర్ 1, మొట్టమొదటిది అబ్రహాము విధేయత పరీక్ష చేయబడింది. రెండవది అబ్రహాము ఉద్దేశాలు పరీక్ష చేయబడ్డాయి. మూడవది అబ్రహాము యొక్క విశ్వాసం పరీక్ష చేయబడింది. నాలుగవది, ఇది చెప్పి ముగిస్తాను. నాలుగవది అనేసరికల్లా మీకు ఎంత సంతోషం వచ్చిందండి. అమ్మయ్య అయిపోతుంది ప్రసంగం, ఇక అయిపోతుందంటే గంట అయిపోతుందని అర్థం. ముగించడానికి 300 సెకండ్లు ఉన్నాయి నాకు. చివరి 5 నిమిషాలు అనమాట. ఆదికాండం 22వ అధ్యాయానికి రండి. అబ్రహామును దేవుడు మళ్ళీ పరీక్ష చేస్తున్నాడు. బిడ్డనిచ్చాడు, బిడ్డ చక్కగా ఎదుగుతున్నాడు. ఒకరోజున దేవుడు అబ్రహాంతో ఇలాగన్నాడు, అబ్రహమా నీ కొడుకు నాకు ఇచ్చేస్తావా అన్నాడు. అబ్రహాం అన్నాడు, ఇచ్చేస్తా ప్రభువా, ఇదిగో ఏదో సరదాగా అడిగాను అనుకునేవు, సీరియస్గా చెప్తున్నాను, నీ కొడుకు నాకు ఇస్తావా? ఇస్తాను ప్రభువా. అదేంటి అలా అంటావు నువ్వు? అయితే ఇదిగో మామూలుగా ఇవ్వటం కాదు, దహన బలిగా ఇవ్వాలి. వావ్, దహన బలి. అబ్రహాం ఒక్కసారి మనసులో ఆలోచిస్తున్నాడు. దహన బలి అంటే తెలుసు కదా అబ్రహాం, నీకు తెలుసు ప్రభా, చెప్పు దహన బలి అంటే ఏం చేస్తావు నువ్వు? ముందు రాళ్ళు పేరుస్తా, రాళ్ళ పైన కట్టెలు పేరుస్తా. ఆ తర్వాత ఏం చేస్తావు? గొర్రె పిల్లని 4 కాళ్ళు కట్టేస్తా, నీ కొడుకును అలా కట్టాలి. చేస్తా ప్రభా. తర్వాత ఏం చేస్తాం? గొర్రె పిల్లని కట్టెల మీద పడుకోబెడతా, నీ కొడుకును దాని మీద పడుకోబెట్టాలి. తర్వాత ఏం చేస్తాం? కత్తి తీసుకొని దాని శరీరంలో, గొర్రె పిల్ల శరీరంలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేంత వరకు పొడుస్తా, నీ కొడుకును అలా చేయాలి. చేస్తావా? చేస్తా ప్రభా. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం చేస్తావు? దహన బలిలో పక్కనే ఉండి అదంతా బూడిదయ్యేంత వరకు కాల్చేయాలి, నీ కొడుకును అలా బూడిద చేయాలి. చేస్తావా? చేస్తా ప్రభువా. నేనైతే ప్రభువా క్షమించు, ఇంకేదైనా అడుగు, నా శరీరంలో ఏదైనా కోసుకొని ఇమ్మంటే ఇస్తా, కానీ నేను నా పిల్లల్ని, నా కూతురిని, నా కొడుకుని నేను అలా చేయలేను ప్రభువా. నేను చేయలేనని ఉండేవాడిని యథార్థంగా. నేనైతే అలా ఉండేవాడిని. నన్ను చచ్చిపోమంటే చచ్చిపోతా, నేను నా బిడ్డలను అలా చేయలేను ప్రభువా. కానీ అబ్రహాం అన్నాడు, చేస్తా ప్రభువా. అబ్రహాం అలా అంటుంటే దేవుడు అతను చూస్తున్నాడు. చేస్తా ప్రభువా. రైట్, రేపే నీ కొడుకుని తీసుకొచ్చేయి ఈ మొరియా కొండ మీదకి. అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. షారత్ అన్నాడు, రేపు మేము దహన బలికి వెళ్తున్నాం అన్నాడు. తెల్లారిపోయింది. ఓకే, పిల్లోడిని తీసుకున్నాడు. షారత్ చెప్తున్నాడు, షారా మేము దహన బలి చేసి మళ్ళీ వస్తాం అన్నాడు. వస్తావేంటి? వస్తాను అనాల. కానీ అబ్రహాం అంటాడు, తిరిగి వస్తాం. రైట్. మధ్యలో వెళ్ళేటప్పుడు కొడుకు అడిగాడు, నాన్న
ఇప్పుడు గొర్రెపిల్లని తీసుకెళ్తాంగా మనం దహనబలికి. గొర్రెపిల్లేది గుండె పగిలిపోవాలి అక్కడ తండ్రికి. నాన్న నువ్వేరా, నిన్నే అక్కడ కట్టేసి నిన్నే అక్కడ కత్తితో నేను పొడవాలరా, దేవుడు అలా చెప్పాడురా అని నిరాశతో పలకల. అబ్రహాం అన్నాడు, దేవుడే చూసుకుంటాడు రా, యెహోవా ఈరే, అన్నీ దేవుడికి తెలుసు, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. సరే, కొండ దగ్గరికి వచ్చేసారు. దాసులు 2 ఉన్నారు, గాడిదలు ఉన్నాయి. ఇదిగో మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు కొండ మీదకి వెళ్ళి దహన బలి అర్పించి తిరిగి వస్తాం అన్నాడు. నిజానికి అక్కడ ఏమన్నాలో తెలుసా? పైకి వెళ్తాను, నా కొడుకును దహన బలి అర్పిస్తాను, తిరిగి నేను వస్తాను అనాలి. వస్తాను కాదు, మళ్ళీ తిరిగి మేము వస్తాం. అక్కడికి వెళ్ళాడు నిజంగానే కొడుకుని కట్టేశాడు. ఇస్సాకు ఏం మాట్లాడలేదు, అంతే కొడుకును దాని మీద పెట్టేశాడు, కత్తి తీసాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుంటాడు. దేవుడు నక్షత్రాలను ఎందుకు చూపించాడు? నీ సంతానం ఎలా అవుద్దని అన్నాడు దేవుడు. నీ సంతానం ఎలా అవుద్దని నక్షత్రాలను చూపించాడు, ఇస్రాయేలును చూపించాడు. నా కొడుకుని దేవుడు తీసేసుకుంటే దేవుడు చెప్పింది అబద్ధం అవుద్ది. మరి ఎందుకు దేవుడు అన్నాడు? నేను అనుకుంటున్నాను, అబ్రహాం అనుకుంటున్నాడంట, ఏమని? నేను నా కొడుకుని ఈరోజు కత్తితో మొత్తం పొడిచేసి రక్తమంతా కూడా వచ్చేలా చేసి బూడిదగా చేసేసిన తర్వాత బూడిదలో నుండి కూడా నా కొడుకుని తిరిగి లేపుతాడు. ఇట్స్ లవ్. అతి ప్రేమ అంటే. అబ్రహాం కత్తి ఎత్తేసాడంతే, ఇంకా క్షణంలో దిగబడుతుంది. దేవుడు వెంటనే పట్టేసుకున్నాడు. అలాగే అబ్రహ్మా, వండర్ఫుల్ లవ్ ఇట్ వాజ్. ఎంత ప్రేమించావు నన్ను, నీ ప్రేమ పరీక్ష చేయబడింది. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నావా? ఒక్క పూట కూటి కోసం, కూలి పనుల కోసం మందిరాలు మానేసే రకాలం మనం. ఒక్కరోజు వంటల కోసం, ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చారని మందిరాలు సహవాసాలు మానేసే రకాలు మనం. దేవుని ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యు అబ్రహ్మ, నువ్వు నాకు స్నేహితుడివి, యు ఆర్ మై ఫ్రెండ్ అన్నాడు. ఎంత ప్రేమించావు నన్ను, దీన్ని బట్టి నాకు అర్థమైందన్నాడు. అబ్రహాము ప్రేమ రుజువైంది. అబ్రహాము పరీక్షలో నెగ్గాడు. నీ కొడుకుని తీసుకుంటే నాకేంటి, ఇది ఆగు, అక్కడ గొర్రె పొట్టెల్ని ముందే సిద్ధం చేశా, తీసుకురా, దాన్ని వధించు. నువ్వు ఎంత ప్రేమించావు నన్ను. దేవుణ్ణి నిజం ప్రభువా. ఎందుకు అబ్రహాం కత్తెత్తేసాడో అక్కడ రాశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పిన మాట అబ్రహాం గురించి రాశాడు. 17వ వచనం, 11-17. అబ్రహాం పరీక్ష చేయబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవడో ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించనో, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడినని ఎవరితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి, అంటే మనసులో అనుకున్నాడంట, నా కొడుకు చచ్చిపోయి బూడిదైపోతే ఆ మృతుడై బూడిదైపోయిన కొడుకుని తిరిగి లేపుతాడు దేవుడు. లేకపోతే ఆయన వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు, ప్రామిస్ చేసినాడు, వదిలేస్తాడా? వదలడం. నీ సంతానం ఎలా అవుతుందని చెప్పినప్పుడు ఇస్సాకుని తీసేసుకుంటాడా దేవుడు? నో. దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పటికీ నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రేమించాను అసలు. సీమోను అనబడిన ఒక పరిసయ్యుడు యేసయ్యని భోజనానికి పిలిచాడు. లూకాసు 7వ అధ్యాయంలో యేసుప్రభుని లోనే ఉంచాడు, ఎవరిని రానివ్వట్లా లోపలికి. ఇంతలో ఒక పాపాత్మరాలు దొడ్డిదారిని వచ్చేసి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పాపాలను ఒప్పుకుంటుంటే గబగబ దగ్గరికి వచ్చి, అబ్బబ్బా ఇది పాపాత్మరాలు, దీన్ని పాదాల దగ్గర ఎలా కూర్చోబెట్టుకున్నాడు యేసయ్య అన్నాడు అని మనసులో అనుకున్నాడు. అంతే. వెంటనే, సీమోను నీతో ఒక్క మాట చెప్పాలి, నువ్వు నన్ను ప్రేమించావంటరా బడాయి కొట్టోడా, సంస్కారం తెలుసురా నీకు, అసలు ప్రేమించానని ఇంటికి పోయిందని పిలిచావా, అసలు నీలో ప్రేమ ఉందిరా? యేసయ్య అడుగుతుండే ఉనికిపోయాడు. నేను 3 విషయాలు అడుగుతాను. నువ్వు పరిచయుడు కదా, ఇంటికి ఎవడన్నా వస్తే ఫస్ట్ ఏం చేయాలి? కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలరా. నీళ్లు కూడా ఇవ్వలేదు నువ్వు, ఈమె కన్నీళ్ళు ఇచ్చిందిరా, అది ప్రేమ. వచ్చిన వాళ్ళ గుమ్మం దగ్గర ముద్దు పెట్టుకుంటారా, నువ్వు ముద్దు కూడా పెట్టుకోవాలా? సంస్కారం తెలియనివాడా? వచ్చిన దగ్గర నుండి పాదాలు ముద్దు పెట్టుకుంటుందిరేమా. లోపలికి వచ్చిన తర్వాత కుర్చీలో లేకపోతే ఎక్కడో అక్కడ కూర్చోబెట్టి అభిషేక తైలం ఉంటుంది పరిచయుల దగ్గర, ఆ అభిషేక తైలంతో అభిషేకించి అప్పుడు విషయాలు ఏంటని అడగాల.
కనీసం నూనెతో నా తలంటే ఎవరా నువ్వు? సంస్కారం తెలియనోడా? మళ్ళీ ప్రేమ, దేవుణ్ణి ప్రేమిస్తున్నానా అని అంటావా నువ్వు? గుండె పగిలిపోయింది. ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా నువ్వు? బడాయి కొడుతున్నావా? దేవుని ప్రేమని పాటలు పాడుతున్నావా? దేవుణ్ణి ప్రేమించావు నువ్వు? దేవునికి అయిష్టమైన ఆయన ఇంట్లో పెట్టుకున్నావు, దేవునికి అయిష్టమైన పనులన్నీ చేస్తున్నావా? మళ్ళీ ఏసే మా ఇంట్లో ఉన్నాడండి, ఏసే గుళ్ళో మేము ఉన్నామండి అంటావా నువ్వు? పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. అందుకనే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత పేతురుతో అంటాడు 21:15-16 యోహాను సువార్తలో, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అదేంటి ప్రభు అలా అంటున్నా? మళ్ళీ అడుగుతున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నీకు తెలుసు, మళ్ళీ అడుగుతున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు 3 సార్లు అడిగాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు. ఈరోజు కూడా యేసు ప్రభువుని తెలిసి తెలియనట్టు ఎరగనట్టు ఉంటున్నావా? నీ ప్రేమ పరీక్ష చేయబడుతుంది. దేవుడు పరీక్ష చేసినప్పుడు నీ ప్రేమ నిలుస్తుందా? ఆ మాట చదివేసి నేను ప్రార్థన చేస్తా. కొరింథీ మొదటి పత్రిక 16:22 కొరింథీ మొదటి పత్రిక 16:22 ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రేమించినవాడు శపింపబడతాడంతే. సిగ్గుపడిపోయాడు అక్కడ పేతురు, సిగ్గుపడిపోయాడు అక్కడ పరిసేడైన సీమోను. ఈ రాత్రి గుర్తుంచుకోండి, దేవుని ప్రేమిస్తున్నామా మనం? అతని ప్రేమ పరీక్ష చేయబడింది. అబ్రహాములో ఈ 4 విషయాలు మన జీవితాల్లో కూడా అప్లై చేసుకోవాలి. చెప్పండి, దేవుడు ఏమేమి పరీక్ష చేస్తాడు? 1 విధేయత పరీక్ష చేశాడు. 2వది అతని ఉద్దేశాలని పరీక్ష చేశాడు. అతని యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేశాడు. అతడు దేవుణ్ణి ప్రేమించిన ప్రేమనే పరీక్ష చేశాడు. ఈరోజు మనం జవాబు చెప్పాలా? అందరం జవాబుదారీతనం కలిగి ఉన్నాం కనుక లెక్కప్ చెప్పాల్సిన తెలుసుకొని దేవునికి లెక్కప్ చెప్పాలని ఎరిగిన వారమై ప్రభు మనం పరీక్ష చేసినప్పుడు నిజమే ప్రభు సంపూర్ణంగా దేవునితో మనం ఉండి సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండి మనం ఆయన అడిగేది అదే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేనంటే నీకు ఇష్టమైతే నువ్వు మందిరం వెళ్ళ ఏ ఆసక్తి కలిగి ఉన్నావు? భక్తి వెళ్ళ ఏం ఆసక్తి కలిగి ఉన్నావు? సహవాసంలో ఏం ఆసక్తి కలిగి ఉన్నావు? దేవుణ్ణి ప్రేమించమంటానికి రుజువులు ఉండాలి. దేవుని విశ్వాసం అంటానికి రుజువు ఉండాలి. నువ్వు మంచి వైఖరి కలిగి ఉన్నావు అంటానికి రుజువు ఉండాలి. అంతేకాదు నీ విధేయతకు రుజువులు ఉండాలి. దేవుడు పరీక్ష చేసినప్పుడు నెగ్గి ఆయన బిడ్డలుగా లోకంలో సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమె తలలు వంచండి, ప్రార్థించారు. అందరు తల వంచుకో. పరిశుద్ధుడైన తండ్రి, నేను నామమును బట్టి వందనాలు ప్రభువా. నువ్వు అబ్రహామును పరిశోధించావు నాయన, ఈరోజు మమ్మల్ని కూడా పరిశోధిస్తున్నావు ప్రభువా. మా విధేయతను, మా యొక్క ఉద్దేశాలను, మా యొక్క విశ్వాసాన్ని, మా యొక్క ప్రేమను మీరు పరీక్ష చేసినప్పుడు మేము త్రాసులు తక్కువ వారంగా ఉన్నామేమో, తోసివేయబడతామేమో, మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని భక్తిలో, విశ్వాసంలో, నీతిలో, మందిరాల్లో, సహవాసంలో, సన్నిధిలో ఎదగడానికి సహాయం చేయండి. చెప్పబడిన ప్రతి మాట ఫలింపచేయండి. యేసే నామం వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే గట్టిగా చప్పట్లు